హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ సువర్ణ వెల్కమ్ టు డైలీ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. సోషల్ మీడియా ఆన్ చేస్తుంది గత కొన్ని రోజుల నుంచి ఒక టాపిక్కే హాట్ టాపిక్ అవుతుంది. స్వప్న చౌదరి. ఎవరి స్వప్న చౌదరి అని కూడా అందరూ సెర్చ్ చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా చాలా సక్సెస్ అయింది. అసలు బిగ్ బాస్ షో గురించి స్వప్న గురించి రైట్ నో అందరూ మాట్లాడుకుంటున్నారు. షో మీద తనకున్న ఇంట్రెస్ట్తో షోకి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి మోసపోయింది. గత కొన్ని రోజుల నుంచి కూడా తన యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఉంది, కానీ న్యాయం జరగట్లేదు. చివరికి పోలీస్ స్టేషన్ని ఆశ్రయించి మరీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రైట్ నో నాతో పాటు యాక్టర్ స్వప్న చౌదరి ఉంది. అసలు ఏం జరిగింది తన మాటలను తెలుసుకుందాం. హాయ్ స్వప్న గారు. హాయ్ అండి. సో ఎలా ఉందని క్వశ్చన్ అడగను కానీ, సో ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మీ న్యూస్ కనిపిస్తూ ఉంది. సో యాక్టర్ అండ్ యాంకర్ అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ షో మీద మీకున్నటువంటి ఇంట్రెస్ట్ తెలుస్తుంది, అలాగే మీరు మోసపోయారన్న ఒక మాట అయితే అందరికీ అర్థమవుతూ ఉంది. సో ఫైనల్గా కేసు దాకా కూడా వెళ్ళింది, పోలీసులు కూడా ఆశ్రయించారు. అసలు ఏం జరుగుతుంది? అసలు మెయిన్ తమ్మాలి రాజు అనే పర్సన్ అండి, అతని ద్వారా మాత్రమే అసలు ఇంత ఇష్యూ జరిగింది. సీజన్ 7కి నీ ప్రొఫైల్ వెళ్ళింది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత సాటర్డే సండే స్పెషల్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా. సో అప్పుడు నాగార్జున గారు వస్తారు, అందరు కూడా స్పెషల్ కాస్ట్యూమ్స్లో ఉంటారు. సో నీకంటూ స్పెషల్గా అందంగా కనపడాలి అని అంటే వేరే కాస్ట్యూమ్స్ కావాలి. సో మెయిన్గా కాస్ట్యూమ్స్ అండ్ పిఆర్ కోసం నేను అడిగాను. 2 మూవీస్ నేను మెయిన్ లీడ్ చేశాను, 3 మూవీస్ చేశాను, 2 రిలీజ్ అయ్యాయి. నాకు పిఆర్ఓ గురించి తెలుసు. సో నాకు పర్సనల్గా ఉన్నారు, నేను వాళ్ళని మాట్లాడతాను అంటే బయట వాళ్ళని నువ్వు ఎలా నమ్ముతావు? నువ్వు హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత నీ గురించే వాళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి. బయట వాళ్ళని నువ్వు నమ్మితే ఎవ్రీ ఫ్రైడే న్యూ మూవీ వస్తుంది, బయట ఏదో ఒక హాట్ టాపిక్, ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ వస్తుంది. సో అప్పుడు వాళ్ళు నీ కోసం వర్క్ చేస్తారా, బయటకు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తారా? సో నేను ఇచ్చిన ఆన్సర్ డెఫినెట్లీ వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేస్తారు. సో నీ కోసం వాళ్ళు వర్క్ చేయాలి, నీ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి అని అంటే బయట పెట్టే డబ్బు లేదో నీ కాస్ట్యూమ్స్ కోసం, పిఆర్ కోసం నాకు ఇవ్వు. నేనేదో ఇది నాకు స్వార్థంతో చేయట్లేదు. నువ్వు నాకు బిగ్ బాస్ షోలోకి వెళ్ళడానికి ఒక లంచం లాగా ఒక అమౌంట్ ఇచ్చి బ్యాక్ డోర్ నుంచి ఏం వెళ్ళట్లేదు, నేను నీకు ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని చెప్పి నన్ను అమౌంట్ అడిగాడు. 5 లక్షల రూపాయలు తను అడిగితే నేను 2,50,000 ఇచ్చాను. ఇచ్చారు. ఇచ్చి ఎన్ని నెలలు అవుతుంది? జూన్ మంత్లో ఇచ్చానండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ అవుతుంది. అంటే మీరు అతనికి డబ్బులు ఇచ్చిన తర్వాత టైం కూడా ఇచ్చారు, ఇప్పుడే వెళ్ళి వెంటనే కేసు అయితే పెట్టలేదు. వెంటనే కేసు కాదండి, జూన్లో అమౌంట్ ఇచ్చాను. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3కి షో స్టార్ట్ అవుతుంది అని అన్నాడు. ఆల్మోస్ట్ 8 మంత్స్, ఇది 8th మంత్. సో సెప్టెంబర్ 3 వరకు నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఇంకా చాలా నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను అనమాట, ఒక 2-3 నేను వెళ్తున్నాను అని చెప్పి. సో అప్పుడు ఏంటి అని అంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2 మంత్స్ నేను ఈవెంట్స్ కూడా ఏం చేయలేదు. నీకు ఇంటర్వ్యూ నుంచి అంటే బిగ్ బాస్ నుంచి ఒక ఇంటర్వ్యూ కోసం కాల్ వస్తుంది, నువ్వు ఈవెంట్స్ కూడా వెళ్ళకూడదు అని చెప్పారు. సో సెప్టెంబర్ 3 వరకు వెయిట్ చేశాను. ఆ తర్వాత అడిగాను, నన్ను పంపించలేదు ఏంటి అని అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, నీ ప్రొఫైల్ కొంచెం లేట్గా వెళ్ళింది కదా, అందరివి జనవరిలోనే వెళ్ళిపోయాయి, ఇది 2023 జనవరిలోనే వెళ్ళిపోయాయి, నీది కొంచెం లేట్ అయింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నాడు. అప్పటి వరకు కూడా నేను నమ్మాను. ఏదైతే మళ్ళీ నీకు ఇది సీజన్ 7 ఉల్టా పుల్టా కదమ్మా, నీకు లాస్ట్ 1 మంత్ బిఫోర్ కూడా నీకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పినప్పుడు అప్పుడు నేను కొంచెం డౌట్ వచ్చి, అంటే జూన్లో అమౌంట్ ఇచ్చినప్పుడు నేను అగ్రిమెంట్ రాయలేదు. ఎప్పుడైతే నేను అతను నన్ను చీట్ చేస్తున్నాడు, అతను మోసం చేస్తున్నాడు అని గ్రహించానో అక్టోబర్, నవంబర్ నెలలో నేను అగ్రిమెంట్ రాయడం జరిగింది. సో అప్పటివరకు నేను 3rd పర్సన్కి ఎందుకు చెప్పలేదని క్వశ్చన్ కూడా మీరు రైజ్ చేయొచ్చు. 3rd పర్సన్కి చెప్తే నిన్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తారు షోలో ముందే చెప్పాడు. వేరే వాళ్ళ త్రూ ద్వారా కూడా నువ్వు ట్రై చేయొద్దు, ఒక్కరి ద్వారానే ట్రై చేయి, ఇంతమంది త్రూ ద్వారా నువ్వు ట్రై చేస్తే అసలు మొత్తం రిజెక్ట్ చేస్తారు అని చెప్పాడు. సో నేను నవంబర్లో, అక్టోబర్లో నేను ఈ విషయం బయట పెట్టొచ్చు, కానీ ఆల్రెడీ అగ్రిమెంట్ రాసుకున్నాము. అగ్రిమెంట్లో అతను రాసింది ఏంటి అంటే డిసెంబర్ 20 వరకు నేను నీకు అమౌంట్ ఇస్తాను, ఒకవేళ డిసెంబర్ 20వ తారీఖు నేను నీకు అమౌంట్ ఇవ్వకపోతే అప్పుడు నువ్వు నా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నువ్వు నేను అమౌంట్ ఇచ్చిన తర్వాత అయినా ఇవ్వక ముందైనా ఈ అగ్రిమెంట్ నువ్వు ఎక్కడైనా చూపిస్తే నేను నీ మీద కంప్లైంట్ తీసుకుంటాను అని చెప్పాడనమాట. అందుకోసమని నేను ఎవరికి అసలు ఈ విషయం చెప్పలేదు. డిసెంబర్ 20 వరకు వెయిట్ చేశాను. డిసెంబర్ 21వ తారీఖు నేను కాల్ చేశాను. కాల్ చేస్తాను చెప్పింది ఏంటంటే, అలా ఎలా అడుగుతున్నావు అమౌంట్, నువ్వు పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా, ఇప్పుడే వాళ్ళు ఎలా ఇస్తారు అమౌంట్ అని అన్నాడు. సో నేను కూడా ఇంకా సైలెంట్ అయిపోయి జనవరి 1వ తారీఖు కాల్ చేశాను. ఫైనల్గా నేను నీకు జనవరి 6కి అమౌంట్ ఇస్తాను, ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకో, నా కొడుకు మీద ఒట్టు అని చెప్పి మాట్లాడాడు. జనవరి 6కి ఫోన్ చేస్తే షో వాళ్ళు నీకు మార్చి 1వ తారీఖు ఇస్తానన్నారమ్మా అమౌంట్ అని అన్నాడు. నేను అన్నాను, నేను మీకు ఇచ్చింది కాస్ట్యూమ్స్ కోసం, పిఆర్ కోసం ఇచ్చాను, సంబంధం లేదు కదా, నువ్వు వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టు, నేను మాట్లాడతాను అని చెప్పాను. సో కాన్ఫరెన్స్ కాల్ సంబంధించి అసలు ఎలాంటి మాట్లాడడం కానీ ఏది లేదు, టాపిక్ వేరే వైపు డైవర్ట్ చేసేసి మాట్లాడడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకా నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటావా ఇచ్చుకో, నువ్వు ప్రెస్కి వెళ్తావా, మీడియాకి వెళ్తావా వెళ్ళు, నన్ను ఎవ్వరేం చేయలేదని మాట్లాడాడు.
జనవరి 6 తర్వాత కూడా నేను 15 రోజులు టైం ఇచ్చా. మా అడ్వకేట్ని కలిసిన తర్వాత అతను మాట్లాడారు, కాంప్రమైజ్ అవ్వండి, నువ్వు మీడియాలో ఉన్నావు, అమ్మాయి కూడా మీడియాలోనే ఉన్నారు, తను ఒక ఆర్టిస్ట్గా ఒక సినిమా హీరోయిన్గా ఉన్నారు, ఎందుకు ఇదంతా పబ్లిక్ చేసుకోవడం అని అంటే తను నాకు సారీ చెప్పాలన్నా, తను నాకు నా పరువంతా తీసేసింది, తను నాకు సారీ చెప్పాలి అని మాట్లాడాడు. అమౌంట్ 2,50,000 లాస్ అయింది నేను, మానసికంగా బాధని అనుభవించింది నేను. అంటే మీరు సెలెక్ట్ అయిపోయారు, మీరు లోపలికి వెళ్తున్నారు సువర్ణ గారు అంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక 2 నెలలు ఈవెంట్స్ కూడా ఆపేసి నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానని నాకు మాత్రమే తెలుస్తుంది. సో అన్ని విధాలుగా లాస్ అయింది నేను. ఆల్రెడీ ఒక 15 రోజులు కూడా టైం ఇచ్చాము, తను ఏం రెస్పాన్స్ లేదు. అందుకోసమని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను. స్వప్న గారు ఒక చిన్న క్లారిటీ, రాజు అనే అతను మా టీవీలో వర్క్ చేస్తున్నారని వింటూ ఉన్నాం, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. అసలు అతను ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు, ఎలా ఏం వర్క్స్ చేస్తాడు అసలు రాజు అనే అతను? బిగ్ బాస్ షో అనే కార్యక్రమంలో కాస్టింగ్ ఇన్ఛార్జ్గా చేశాడండి సీజన్ 6 వరకు. కానీ నాకు పరిచయం చేసుకుంది మాత్రం నేను షో మేనేజర్ని, బిగ్ బాస్ షో మేనేజర్ని అని. ఎప్పుడైతే నేను కంప్లైంట్ ఇచ్చానో దాని ముందు వరకు కూడా అతని ఇన్స్టాగ్రామ్లో కూడా బిగ్ బాస్ మేనేజర్ అని పెట్టుకున్నాడు. సో నేను మాత్రమే కాదు, నమ్మించడం కోసమే అగ్రిమెంట్ ఇచ్చాడు, చెక్ ఇచ్చాడు. నేను చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా ఫోన్పే చేయడం నాకు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ఒకవేళ ప్రూఫ్స్ ఉన్నాయి, అవును, ఒకవేళ క్యాష్ కనుక ఇచ్చుంటే నాకు ఎప్పుడు ఇచ్చారనే మాట కూడా వస్తుంది. ఏ రోజైతే నేను ఈ ఇష్యూ బయటకు తీసుకొని వచ్చానో చాలామంది అమ్మాయిలు కూడా బయటకు వచ్చారండి. అంటే అమ్మాయిలనే మెయిన్ కాన్సన్ట్రేషన్ వాడు చేస్తున్నాడు. మీకు ఏమైనా తెలిసినాయా మీ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, ఇలాంటి అమ్మాయి మేము కూడా మోసపోయాము పలానా వ్యక్తి వల్ల అని చెప్పారా? మీకు చెప్పారండి. ప్రియా అనే ఒక పర్సన్ కాల్ చేశారు, ఒక సింగర్ అమ్మాయి కాల్ చేసింది, మంగా అనే పర్సన్ కాల్ చేశారు. వీళ్ళందరినీ కూడా తను అమౌంట్ డిమాండ్ చేశాడు. మంగా అనే పర్సన్ కూడా అమౌంట్ ఇచ్చారు. తను మాత్రమే కాదు, వాళ్ళకు 8 మెంబర్స్ టీమ్ ఉండే, వాళ్ళ 8 మంది దగ్గర కూడా పర్ హెడ్ 25,000 రూపీస్ తను డిమాండ్ చేశాడు. ఇదొక దందాలాగా అయిపోయింది. ఈజీ మనీకి అలవాటు పడిపోయాడండి. ఇప్పుడు ఇంత కేసు నేను ఫైల్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు తను నాకు కాల్ చేసి ఒక చిన్న అపాలజీ కానీ ఏదీ లేదు. అంత ధైర్యంగా ఉన్నాడు తప్పు చేసినా కూడా. అంటే అలవాటు అయిపోయింది కదా ఇన్ని ఇయర్స్ నుంచి. అంటే మంగా అనే పర్సన్ని 3 years నుంచి నమ్మిస్తూ వచ్చాడు. ఆవిడ ఏం చేసింది, బ్లాక్ చేసింది. ఎందుకంటే తను 3 years తను 3 years నుంచి కూడా కాల్ చేయడము, తనను బెదిరిస్తూ ఉండడము, నేనే నిన్ను సెలెక్ట్ చేసేది, నువ్వు అమౌంట్ ఇవ్వకపోతే ఎలా అని చెప్పి తనతో మాట్లాడడం జరిగింది. 3 years తర్వాత ఇంకా ఆవిడకి ప్రతి ఒక్క మనిషికి ఓపిక ఉంటుంది, తను బ్లాక్ చేసేసింది, అయిపోయింది. నా ఇష్యూ చూసిన తర్వాత సో ఇన్స్టాగ్రామ్లో స్వప్న వెడ్డింగ్ ఈవెంట్స్ అని మా బ్రదర్ నెంబర్ ఉంటుంది. సో మా తమ్ముడికి కాల్ చేసి నా నెంబర్ తీసుకొని అప్పుడు నాకు కాల్ చేసి తన బాధని చెప్పుకుందనమాట. ఓకే, అంటే స్వప్న మాత్రమే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. చాలా మంది అమ్మాయిలు అయితే ఉన్నారు, సఫర్ అయితే ఉన్నారు. అవును. సో నేను బయటికి వచ్చి మాట్లాడడానికి రీజన్ ఏంటి అని అంటే నేను మీడియాలో ఉంటూ ఒక ఆర్టిస్ట్గా ఉంటూ నేను తప్పని చెప్పకపోవడం కూడా తప్పు చేసిందని అవుతాను. ఇప్పుడు నాది చిన్న అమౌంట్ అవ్వచ్చు, చూసే వాళ్ళకి 2,50,000 అవ్వచ్చు. నాకంటే బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఆ స్తోమత ఉన్న వాళ్ళు ఉండొచ్చు, 20 lakhs ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. సో నేను అనేదాన్ని బయటకు వచ్చి ఒక డే స్టెప్ తీసుకొని ఎవరు కూడా తమ్మాలి రాజు అనే పర్సన్ అండ్ అలాంటి పర్సన్స్ ఎవరికి కూడా అమౌంట్ ఇవ్వకూడదు అని. సో నేను ఎలాగో మోసపోయాను, ఇంకా వేరే ఎవరు కూడా మోసపోకూడదనే మెయిన్ మోటోతో నేను బయటకు రావడం జరిగింది. మీడియా ముందుకు వచ్చారు, గుడ్ థింగ్ అండి. సో ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తిని ఇప్పుడు మా టీవీ ఆఫీస్ నుంచి ఆ జాబ్ నుంచి తీసేశారు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమేనా? నిజమేనండి. సో బిగ్ బాస్ సీజన్ 6 అయిపోయిన తర్వాత అతను తీసేశారు అని తెలిసింది. కానీ నేను ఇచ్చింది అమౌంట్ జూన్లో ఇచ్చాను. షో సీజన్ 7 స్టార్ట్ అయింది, సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. సో ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఓకే, సో బయటికైతే మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఒక విషయం అయితే మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేయొచ్చు. మీరు అన్నట్టు ఇంతకుముందే 2,50,000 అనేది ఒక రకంగా చిన్న అమౌంట్ అయినా కూడా మీకు జరిగిన అన్యాయాన్ని కెమెరా ముందు మాట్లాడుతూ ఇంకా చాలామంది సఫర్ అవ్వకూడదని ఒక ఇష్యూని అయితే మీరు తీసుకొస్తున్నారు. స్టార్టింగ్ అప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు భయం అనిపించలేదా? ఇంట్లో వాళ్ళు వద్దమ్మా అని చెప్తారు, ఎందుకంటే ఫీమేల్స్ అంటే ఇండస్ట్రీ అంటే ఇప్పటికీ వద్దంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు బ్రదర్ మాత్రమే హైదరాబాద్లో ఉంటున్నారు, మీకు ప్యాషన్తో మీరు హైదరాబాద్ వచ్చారు. బట్ మమ్మీ డాడీ అక్కడే స్టే ఉన్నారు, వాళ్ళు విలేజ్లో ఉంటున్నారు, అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటున్నారు, 4 రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు? నేను ఒక యాంకర్గా ఉన్నప్పుడే నేను నెగిటివిటీని మొత్తం పక్కకు పెట్టడం అయిపోయింది. నేను ఫస్ట్ యాంకర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది మనం 2024లో ఉన్నాము, 2013కి ఇప్పటికీ చాలామంది అప్పుడు మాట్లాడిన మాటలు వేరున్నాయి, ఇప్పుడు మాట్లాడే మాటలు వేరుంటాయి. స్టార్టింగ్లో ఆడపిల్లవి నీకు అవసరమా, బయటికి వెళ్ళి కెమెరా ముందు మేకప్ వేసుకొని అలాంటి డ్రెస్సులు వేసుకొని చేయడం అవసరమా అని మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు మా అమ్మాయి, మా స్వప్న అని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి తెలియదు, అంతకుముందు ఈ టీవీ షోస్ ద్వారా కానీ లేకపోతే అప్పుడు వాట్సాప్ లేదు, ఎక్కువ ఎవరు కూడా టచ్ మొబైల్స్ ఎక్కువ వాడేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ చూస్తూ ఉన్నారు, వాట్సాప్ స్టేటస్. కానీ
నలుగురు 4 మాటలు ఇప్పటికీ అంటారు. ఒక రూపాయికి బొమ్మ బొరుసు ఎలా ఉంది, ఒక మనిషికి ప్రశంసలు విమర్శలు కూడా అలాగే ఉంటాయి. నేనేంటి అంటే అన్నవాడెవడు వచ్చి నాకు 1 రూపాయి పెట్టడు, ఒక ముద్ద పెట్టడు, నా ఆకలి తీర్చరు. నా జీవితం, నా కష్టం, నా బిగ్ బాస్ షో. అంటే ఇంత జరిగినా కూడా నేను ఎందుకు బిగ్ బాస్ షో అంటున్నాను అని అంటే, నన్ను మా టీవీ వాళ్ళు మోసం చేయలేదు, బిగ్ బాస్ షో యాజమాన్యం నన్ను మోసం చేయలేదు. మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో అనే ఒక కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ నన్ను మోసం చేశాడు తప్ప, ఎవరో ఏదో విమర్శించారు, బ్యాడ్గా కామెంట్స్ చేశారు అని అవేవి నేను తీసుకుంటే అసలు ఒక యాంకర్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోయిన్గా ఉండేదాన్ని కాదు. ఓకే, కాదు స్వప్న, అసలు మీ మాటలు వింటుంటేనే షో మీద అంత ఇంట్రెస్ట్ మీకు ఎక్కడ హుక్ పాయింట్ పడింది? ఆ షోని అంత లైక్ చేయడానికి రీజన్ ఏంటి? సీజన్ 1 నుంచి అండి. సీజన్ 1లో శివబాలాజీ గారు, సీజన్ 2 రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 3 కౌశల్ ఆర్మీ గారు, సీజన్ 2 కౌశల్ ఆర్మీ, సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4 అభిజిత్ గారు, సీజన్ 5 సన్నీ, సీజన్ 6 రేవంత్, సీజన్ 7 పల్లవి ప్రశాంత్, ఓటీటీ బిందు మాధవి గారు. సో ఇలా ఇంతమంది విన్నర్స్ని చూసిన తర్వాత నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు ప్రయత్నించకూడదు, నేను ఎందుకు ట్రై చేయకూడదు అనేది నా ఆశ. ఈ ఒక్క క్వశ్చన్కి మీరు ఇచ్చిన ఆన్సర్ పాజ్ లేకుండా చెప్పిన ఆన్సర్ బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే నిద్రలో లేపినా మీరు ఆ పేర్లు చెప్పేస్తారేమో. ఇన్ని సీజన్లు నచ్చాయని చెప్తాం కానీ ఈ సీజన్ విన్నర్ అని ఎవరో చెప్పరు. అంటే షో మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉందని ఈ మాటలోనే అర్థమైపోతుంది. కానీ రెండు రీజన్స్కి వెళ్తారు స్వప్న. అంటే బిగ్ బాస్ అనేది ఏంటంటే ఇన్స్టెంట్ ఫేమ్ వచ్చేస్తుంది అండ్ పీపుల్ నుంచి అన్కండిషనల్ లవ్ వస్తుంది, మనకు కూడా కెరీర్ గ్రోత్ అవుతుంది. మీరు ఏంతో కేవలం ఇష్టంతోనే ప్యాషన్తోనే వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా అడ్వాంటేజ్ యాడ్ ఆన్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ ప్లాట్ఫామ్ అంటే అంత ఇష్టపడుతున్నారా? ఒక్క నైట్కి స్టార్ అయిపోవాలి అనుకుంటే నేను సీజన్ 1 నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేసేదాన్ని. కాకపోతే నాకంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు నేను ఖమ్మంలోనే ఉన్నాను. సో బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఇష్టం. అంటే స్వప్న అంటే ఏంటి అని అంటే బయట సొసైటీకి ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోయిన్గా, ఒక యాంకర్గా తెలుసు. కానీ నాకు నేనంటే ఏంటి తెలియాలి అని అంటే నాకున్న ఒక ప్లాట్ఫామ్ అది బిగ్ బాస్ షో. ఫస్ట్ నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, పిచ్చి, ఒక ప్యాషన్. ఆ తర్వాత అందులోకి వెళ్తే ఆటోమేటిక్గా నాకు ఒక గుర్తింపు కోసం నేనేదో పెద్ద స్టార్ అయిపోవాలి, పెద్ద సెలబ్రిటీ అయిపోవాలి, వెంటనే కోట్లు వచ్చి పడాలి అని కాదు. 0 నుంచి వచ్చాము, ఆ కష్టం ఏంటి తెలుసు. కాకపోతే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు ఒక రైతు బిడ్డ, అండ్ మన శివాజీ గారికి ఎంత పేరుంది, అయినా కూడా ఆయన కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఆ షో నేను చాలా మిస్ అవుతున్నాను అని. సో ఒక శివాజీ గారైనా, ఎంత పెద్ద స్టార్లైనా, లేదంటే ఒక రైతు బిడ్డ అయినా, మన అమర్దీప్ గారైనా, ఎవరైనా కూడా ఆ హౌస్ని లైక్ చేస్తున్నారు. నాకు కూడా హౌస్ అంటే చాలా ఇష్టం, ఆ హౌస్లోకి వెళ్ళాలని నా ప్రయత్నం. ఓకే, డన్. కానీ ఈ కొంచెం ఏంటంటే మనం ఎంత పాజిటివ్ వెళ్ళినా నెగిటివిటీ అనేది కొన్ని స్టాప్ చేస్తుంది, బ్రేక్ చేస్తుంది స్వప్న. ఇప్పుడు ఈ ఇష్యూ అనేది మీకు ఎప్పటికైనా హౌస్లోకి వెళ్ళాలని ఒక కోరిక ఉండింది, కానీ షో మీద ఒక మంచి అభిప్రాయం ఉండింది. ఇది ఎప్పటికీ నెగిటివిటీ కాకుండా ఉంటుంది అనే థాట్ ప్రాసెస్లోనే మీరు ముందుకెళ్తున్నారా? నెగిటివిటీ అసలు రాదండి. ఎందుకనంటే నా దగ్గర ఆల్రెడీ కంప్లీట్గా పాజిటివ్ వైబ్లోనే నేను ఉన్నాను. కంప్లీట్ న్యాయం మొత్తం నా వైపే ఉంది. అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే మీడియా వాళ్ళు, మీరు ఒక కో యాంకర్గా నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, పోలీస్ శాఖ వారు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఇంటి ఆడపిల్లని నేను అనుకుంటే అందరూ సపోర్ట్ చేస్తారు. అలాగే మా టీవీ వాళ్ళు, బిగ్ బాస్ షో వాళ్ళు కూడా. ఒక ఆడపిల్ల ఈ షో అనే పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి చేతిలో మోసపోయింది తప్ప నేను మాత్రం ఆ టీంని కానీ వాళ్ళని ఎవరిని ఏం అనట్లేదు. నాకు అనే రైట్స్ కూడా లేవు, ఎందుకంటే అది నా గోల్. సో ఆ బిగ్ బాస్ అనే షో కోసం ఇది కాంట్రవర్సీ అయితే కాదండి. నేనేంటి అంటే వేరే ఇంకెవరూ మోసపోకూడదని ఒక చిన్న హోప్ తోటి బయటకు వచ్చాను. ఇప్పుడు బయటకు వచ్చేసి తమ్మాలి రాజు అనే పర్సన్కి నేను డబ్బులు ఇచ్చాను, నేను మోసపోయాను అని అంటే ఎందుకు డబ్బులు ఇచ్చావు, దేనికోసం ఇచ్చాను? మా టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో కోసం. అతను ఎవరు పరిచయం చేశారు? సత్య గారు. సో నేను అనేదాన్ని నాకు అన్యాయం జరిగింది అని తెలియాలి అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆ షో అనే పేరు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆ పేరు బయటకు వస్తుంది తప్ప మళ్ళీ చెప్తున్నాను, బిగ్ బాస్ టీమ్ కానీ లేదంటే మా టీవీ వాళ్ళు కానీ ఎవరు నన్ను మోసం చేయలేదు. కేవలం తమ్మాలి రాజు అనే పర్సన్ మాత్రమే నన్ను మోసం చేశారు. సీజన్ 8 కాదు, 9 కాదు, 10 కాదు, ఎన్ని ఇయర్స్ ఆ షో జరిగితే అన్ని ఇయర్స్ వరకు వెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఒకవేళ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ షో మీద నాకు ఆ ప్రేమ అది అలాగే ఉంటుంది. ఓకే, 2,50,000 ఇచ్చారని చెప్పారు అండ్ 25,000 ఫోటోషూట్కి విడిగా ఇచ్చారు. అంటే కేవలం మిమ్మల్ని నమ్మించే క్రమంలోనే ఆయన ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ మీ దగ్గర పైసలు అయితే వసూలు చేశారు. కానీ ఎక్కడ మీకు ఒక స్ట్రాంగ్ హుక్ పాయింట్ తగిలింది, తను ఖచ్చితంగా నన్ను చీట్ చేస్తున్నాడు అని ఎక్కడ అంటే ఇక్కడ షోలో జరిగేది వేరుంటుంది, అక్కడ అతను చెప్పేది వేరుంటుంది. సో అప్పుడు నాకు అర్థమైపోయింది ఇతను అందులో అయితే వర్క్ చెయ్యట్లేదు,
సీజన్ 7లో బోలేని పంపిస్తున్నా అని చెప్పారు, బోలే వెళ్ళారు, ఓకే. కానీ అక్కడ జరిగేది వేరుంది. ఇంకా నువ్వు వెళ్తావు అని చెప్తున్నాడు. అక్కడ షో కంప్లీట్ అయిపోతుంది, ఇంకా నేను ఎప్పుడు వెళ్తాను? సీజన్ 7 అయిపోయింది, నా టైం వేస్ట్ అయిపోయింది, నా మనీ వేస్ట్ అయిపోయాయి. నా పేరెంట్స్ దగ్గర ఇప్పుడు వాళ్ళు ఎంత బాధ అంటే వాళ్ళు బయటకు చెప్పలేకపోవచ్చు, కానీ అంటే ఈ విషయం విన్న మీకే ఇంత బాధ అనిపిస్తుంటే ఒక ఆడపిల్లగా నా పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది. ఈవెన్ మీరు ఇందాక చూస్తూనే ఉంటాను, నా రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా నాకు కాల్స్ వస్తున్నాయి, నీకు ఎందుకు అవసరమా, పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. అమ్మాయి అనగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అదే, ఎందుకు అసలు నీకు మీడియా ఎందుకు, లేకపోతే ఎందుకు యాంకర్గా ఆర్టిస్ట్గా ఎందుకు, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపో అని మాట్లాడతారు. కానీ వాళ్ళకి తెలియదు కదా మన గోల్ ఏంటి అనేది. స్వప్న, అసలు మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు, డాడీ ఏం చేస్తుంటారు? ఇద్దరు వ్యవసాయమేనండి. వ్యవసాయం టిల్ నౌ. అంటే ఇప్పుడు ఏం చేయకూడదు. లాస్ట్ 10 years నుంచి నాన్నకి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. 2014 నుంచి నాన్నగారికి హెల్త్ బాగోదు. సో అమ్మ ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్. తమ్ముళ్ళు ఇద్దరు ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, స్వప్న వెడ్డింగ్ ఈవెంట్స్. నా పేరు మీదనే వాళ్ళు ఈవెంట్స్ పెట్టుకున్నారు. ఓకే. సో అది అంటే ఫ్యామిలీని కూడా ఇప్పుడు మీరు చూసుకున్న రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. అవునండి. ఓకే. అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పేరెంట్స్ని చూసుకోవడం అండ్ మీ ప్రొఫెషనల్గా మీకున్నటువంటి ప్యాషన్ని ముందుకెళ్తున్నారు. సో ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటూ ఉండే, నువ్వు అదే 2013-14లోనే నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అయి ఉంటే ఈ పాటికి నువ్వు కూడా ఒక మంచి ఆర్టిస్ట్గా ఇంకా బాగుండేది కదా నీ లైఫ్ అని. బట్ నేనేంటి అంటే ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అదంతా సెట్ చేసి నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 11 years పట్టింది. 11 years. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? జూబ్లీ హిల్స్ అండి. జూబ్లీ హిల్స్. ఫస్ట్ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా అనిపించింది స్వప్న? అంటే నేను వెళ్ళిన వెంటనే ఫస్ట్ వాళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. సో ఒక ఆడపిల్లకి ఇలా అన్యాయం జరిగింది సార్ అంటే అసలు ఫస్ట్ నీకు ఎలా పరిచయం ఏంటి ప్రతిదీ కూడా మాట్లాడారు. సో నాకు తెలిసి ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఇందులో ఏం కేసెస్ అంటే ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదు చేశారని విన్నా. అవునండి, 406 and 420 కేసుని నమోదు చేశారు వాళ్ళు ఎఫ్ఐఆర్. ఓకే. అంటే A1 A2 ఎవరి పేర్లు పెట్టారు? అంటే ఆల్మోస్ట్ సత్య వల్ల మీకు రాజు అనే అతను తెలుసు. A1 కింద ఎవరిని పెట్టారు, A2 కింద ఎవరిని పెట్టారు? రాజు అండ్ సత్య అండి. A1 రాజు, A2 సత్య. ఓకే. వాళ్ళకి కాల్ చేయడం జరిగిందా? మామూలుగా ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెంటనే ప్రూఫ్స్ ఒకటి అడుగుతారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పటికీ? వాళ్ళు కాల్స్ కానీ రికార్డింగ్స్ కానీ, ఫోన్ పే ఎలాగో అమౌంట్ కనిపిస్తుంది, బట్ అలాంటి ఆధారాలు ఏమైనా అడిగారా? అంటే మేము లైవ్లో 2-3 times మేము కాల్ చేసినప్పుడు అమౌంట్ ఇచ్చారంటే ఇవ్వలేదని మాట మాత్రం మాట్లాడలేదు. నేను లీగల్గా వెళ్తానని చెప్పి మాట్లాడడం జరిగింది రాజు అనే పర్సన్. సో అతను నాకు ఇచ్చిన చెక్ ఉంది, అగ్రిమెంట్ ఉంది, ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మరి పోలీసులు కాల్ చేశారు ఆ రోజు మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు? ఇలా ఒక ఇష్యూ వచ్చింది, మీరు రావాలి, నార్మల్గా కాల్ చేస్తారు. మా ముందు అయితే ఏం చేయలేదు, తర్వాత మాత్రం వాళ్ళు చేసే ఉంటారు. మళ్ళీ ఏమైనా అప్డేట్ ఇచ్చారా? ఇప్పుడు రండమ్మా, అప్పుడు రండమ్మా చెప్తా అన్నారు. పోలీసుల నుంచి అయితే అప్డేట్ ఉంది. అవును. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు స్వప్న గారు? నెక్స్ట్ ఏం లేదండి, నా మెయిన్ మోటో అయితే అదే. ఫస్ట్ నా అమౌంట్ నాకు రిటర్న్ వస్తాయి ఎలాగైనా, ఎందుకంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ బిగ్ బాస్ షో కోసం మాత్రమే కాదు, ఏ టీవీ షో కోసమైనా ఎవరు అమౌంట్ అనేది అయితే డిమాండ్ చేయరు. సో మా టీవీ వాళ్ళైనా లేదంటే బిగ్ బాస్ వాళ్ళైనా ఎవరికి అమౌంట్ ఇవ్వకండి. ఎవరైనా అడిగితే కూడా అసలు వాళ్ళు అనేది అమౌంట్ అడగరు. నేనేంటి అని అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి ఇంకా వేరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ పర్సన్ అయినా ఒక గోల్తో ఒక ఇష్టంతో ఒకవేళ సిటీకి వచ్చినా ఎవరిని నమ్మి డబ్బులు అయితే ఇవ్వకూడదు. మీ ఇష్యూ బయటకు వచ్చాక చాలా విషయాలు బయటకు వచ్చాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు కావచ్చు, లేదంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్లో, బిగ్ ప్లాట్ఫామ్స్లో ఆపర్చునిటీ కావాలంటే బ్యాక్ ఎండ్ కొంచెం మనీ పే చేయాలి, పలానా పిఆర్ టీమ్ అని చెప్పి తీసుకుంటారనే విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. కానీ ఎవరు ముందుకు వచ్చి అయితే చెప్పలేదు. ఈ విషయం మీరు విన్నారా? వేరే షోస్ నుంచి కూడా పేమెంట్లు తీసుకుంటారని చెప్పి ఒక వార్త ఎక్కడ వినలేదండి. అసలు అమౌంట్ అనేది తీసుకోరు, తెలియక మనం పే చేయడమే. తెలియక అంటే ఇప్పుడు ఎలాగైనా ఉంటుందంటే మీ కాస్ట్యూమ్స్ కావాలి, మీ ఫోటో షూట్స్ కావాలి, మీ పిఆర్లు కావాలని చెప్పి అలా మౌల్డ్ చేసేస్తాను. కానీ ఆ క్లారిటీ ఇప్పుడు మీ ఇష్యూతో బయటకు వచ్చింది. అవును. అంటే నేను కూడా అప్పుడు అమౌంట్ ఇచ్చే ముందు ఎలా ఆలోచించానంటే మనం 105 days లోపల ఉంటాము, ఇప్పుడు ఎలాగైనా కాస్ట్యూమ్స్ తీసుకోవాలి, అది బయట నేనేదో ఖర్చు పెట్టి తీసుకునే బదులు వాళ్ళకే ఇస్తే వాళ్ళే నాకు ప్రొవైడ్ చేస్తారు కదా అని నేను అలా ఆలోచించాను. అండ్ మీడియాలో ఉంటూనే నన్నే ఇలా ఇంత ఈజీగా మోసం చేశారంటే అసలు బయట నుంచి వచ్చే వాళ్ళు ఇంకెంత ఈజీగా మోసం చేస్తారు. ఓకే. అండ్ మీరు ఈ రోజున ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు. అవునండి. ఏంటి ప్రెస్ మీట్ ఎలా ఉండబోతోంది? ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ప్రెస్ మీట్? ఏం లేదండి, ఒక చిన్న అవేర్నెస్ కోసం అంతే. అంటే ఇప్పుడు చాలా మందికి చాలా విధాలుగా చెప్తూ ఉంటారు, బట్ నేను అనేది ఏంటి అంటే ఇండస్ట్రీని నమ్ముకొని ఒక టాలెంట్తో వచ్చినప్పుడు మనల్ని మనమే నమ్ముకోవాలి. ఏదైనా ఉంటే మన వెల్ విషర్స్ కానీ మెయిన్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కాంటాక్ట్ ద్వారా వెళ్ళాలి తప్ప
ఇంకెప్పుడు ఎవరిని నమ్మకూడదు, అసలు డబ్బులు అనేది ఎవరైనా అడిగితే అది ఫేక్ అని నమ్మేయాలి. అది ఆ అవేర్నెస్తోనే నేను ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. అండ్ ఇంకొకటి, ఇంతకుముందు మీరే అన్నారు ఒక ఆడపిల్ల అంటే ఇంట్లో కూర్చోవచ్చు కదా, లేదా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు, కెమెరాస్ ముందు మాట్లాడినా కొంతమంది పాజిటివ్ కొంతమంది నెగిటివ్ ఓపెన్గా అనేస్తుంటారు. కానీ మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ దాకా వస్తున్నారు. అండ్ మీ వెనకాల మీకు సపోర్ట్ ఇస్తున్నారు మీ ఫ్యామిలీ నుంచి పర్సన్స్ ఎవరు అసలు? నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారండి, మా అమ్మ నాన్న బాబాయి. అండ్ మెయిన్గా నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు తల్లాడ సాయికృష్ణ గారు అండ్ డిఓపి సుధాకర్ భాట్లే, అక్కినపల్లి సుధాకర్, అండ్ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, యాంకర్స్ కూడా ఉన్నారు, యాంకర్ పప్పు, టార్జన్, యాంకర్ లావణ్య, ఈవెన్ మీరైనా నాకు సపోర్ట్ చేస్తారు. సో చాలామంది ఉన్నారండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. కానీ ఎంత సపోర్ట్ చేస్తున్నా ఏం చేస్తున్నా కెమెరా ముందు ప్రతి ఒక్కరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ బాధ కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఆ బాధను ఓవర్కమ్ చేసి ప్రతి చోటుకి వీళ్ళు అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ మీరు ఎలాగో ఇప్పుడు పోలీసుల ద్వారా వెళ్తున్నారు, మీడియా సపోర్ట్ కూడా మీకు ఉండింది. చాలా ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మీరు మీకోసం చాలా పాజిటివ్గానే రాస్తున్నారు, నెగిటివ్గా అయితే రాయట్లేదు. ఒక న్యూస్ వస్తే ఏంటంటే కొంచెం నెగిటివ్ అయ్యి కూడా వెళ్తుంది, ఎందుకు ఇచ్చింది, ఎవరిని అడిగిచ్చింది, ఏంటి అవసరం, తన ఇంట్రెస్ట్ కోసం వెళ్ళింది అన్న మాటలు వస్తాయి. కానీ ఎస్పెషల్లీ మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏంటి అవేర్నెస్ కోసం మాత్రమే నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నానని చెప్తున్నారు. అండ్ ఇంకా మీ ప్రాసెస్ మీరు ఎలాగో పోలీసుల ద్వారా కూడా వెళ్తున్నారు కాబట్టి సో ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా మా డైల్ న్యూస్ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? సో డైల్ న్యూస్ ఆడియన్స్ మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. అండ్ నిజంగా మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి కూడా అమౌంట్ ఇవ్వకండి. ఒక ఫోటోగ్రాఫర్గా అయినా, లేదంటే ఒక డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్, లేదంటే ఏ విధంగా అయినా, ఒక యాంకర్గా, ఆర్టిస్ట్గా, మీరు ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే ఎవరికి అమౌంట్ ఇవ్వకండి. ఏదైనా ఒక పని చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇంతే. థ్యాంక్ యూ సో మచ్.